హాయ్, మీ లక్ష్మణ్ అండి. ఈరోజు నేను కారపప్పులు చేస్తున్నాను. ఈ కారపప్పులు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీని కొరకు నేను బియ్యం పిండి 1 కేజీ తీసుకున్నాను. ఇది జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి. ఇప్పుడు దీనికి సరిపడా ఐటమ్స్ చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు. ఈ ధనియాలు బాగా టేస్ట్గా ఉంటాయండి ధనియాలు వేసుకుంటే. జీలకర్ర 2 స్పూన్లు, ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసి పెట్టుకున్నది, 10 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది మీరు పిండిలో అయినా వేసుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. పిండిలో వేసుకుంటే ఖాళీ నూనె ఇలా మాడిపోయి పైకి వచ్చేస్తాయండి. అందుకే పిండిలో అయితే బాగా మనం మిక్సీ పట్టుకుంటాం, బాగుంటుంది టేస్ట్. ఇలాగ పట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్టు, 1 స్పూను కారం, 6 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ పసుపు. ఇది 1 కప్పు శనగపప్పు అండి, నానబెట్టుకున్నది గంట సేపు. ఇది 1 కప్పు పెసరపప్పు, ఇది గంట సేపు నానబెట్టుకున్నది. శనగపప్పు 100 గ్రాములు, పెసరపప్పు 100 గ్రాములు నానబెట్టుకొని వేసుకుంటే కేజీ పిండికి టేస్ట్ బాగా వస్తుంది. ఈ పట్టుకున్న పేస్ట్ కూడా పిండిలో వేసేసి కలిపేసుకొని, ఇది కాగబెట్టిన నూనె అండి, ఇంత నూనె పోసేసుకొని కలుపుకోవాలి. ఇలా కాగబెట్టిన నూనెనన్నా నెయ్యి అన్న వెన్ననన్న వేసుకుంటే కారపప్పులు క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. అట్లా ముద్ద రావాలి, అట్లా ముద్ద కడితే. ఇప్పుడు కాగబెట్టిన వాటరు గోరువెచ్చగా ఉండాలి. ఇవి పోసేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ చేతికి గోరువెచ్చని వాటర్తోటే, మనకు చేయి పెట్టగలిగినంత వాటర్తోటే పెట్టేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని, పిండి ఎక్కువ అనిపిస్తే సగం కలుపుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ సగం కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది కలుపుకోండి. ఇలా అంతా కలిపేసుకొని, ఇది మరీ గట్టిగా మెత్తగా లేకుండా ఇలా ఉండాలి పప్పు చేసుకుంటే వచ్చేటట్టు. ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పీట మీద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని ఇలా అన్నీ చేసుకోవాలండి ఉండలు. పీట మీద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని చేతికి నూనె రాసుకొని ఇలా నూనె రాసుకొని ఇలా చేసుకోండి. ఇలాగా మళ్ళీ ఇంకో రకం చూపిస్తానండి. అదే పీట మీద మరొక ఉండబెట్టి దాని మీద పేపర్ మూసేసుకొని, ప్లాస్టిక్ పేపర్ మూసేసుకొని దానికి సరిపడ్డ గిన్నె ఒకటి, మనకి ఏ సైజు కావాలనో ఆ గిన్నె తీసుకొని అలా నొక్కుంటే కారపప్పు తయారైపోతుంది. మీకు ఈ రకం కావాలంటే ఈ రకం, ఆ రకం కావాలంటే ఆ రకం చేసుకోండి. పూరిపీట లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. అన్నీ ఇలాగ చేసుకొని పొయ్యి మీద నూనె కాగిందేమో చూద్దాం. కాగిపోయిందండి నూనె. ఇప్పుడు కారపప్పులు వేసుకొని ఇలాగ కాల్చుకుందాము. ఒకరు చేసే వాళ్ళు ఉంటే ఇంకొకరు ఇలాగ 3, 4 కూడా మనం బాండి ఎన్ని పడుతుందో అన్నీ వేసేసుకొని కాల్చుకోవచ్చు. మనం ఒకరమే ఉన్నాం అనుకోండి, ఒక పప్ప చేసుకొని నూనెలో వేసి అది కాలుతుంటే మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకోవచ్చు. ఒకరం ఉన్నప్పుడు అలాగే చేసుకోవాలి. ఇద్దరు ఉంటే ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చుకోవడం తొందరగా అయిపోతాయి కదండి. ఇలాగ అన్నీ ఇలాగ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నావో. ఇలాగ అన్నీ చేసుకోవాలి. మొత్తం కారపప్పులు అన్నీ తయారైపోయినాయండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కొలతల ప్రకారంగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి.